మనిషి యొక్క మాటను బట్టి బ్రతకడం వేరు, మనిషి యొక్క మనసును బట్టి బ్రతకడం వేరు. దానికి నా చెప్పి తర్వాత వాక్యంలో చెప్తాను. అదే దేవుడి మాటను బ్రతకడం వేరు, మనసును బట్టి బ్రతకడం వేరు. 2 రకాల జీవితాలు ఉంటాయి. ఎట్లా అంటే ఉదాహరణకి ఒక దిద్దుబాటు, కరెక్షన్ అనేది నేను కోపంతో చేశాను. ఇక్కడ 2 కుర్రోళ్ళు అనుకున్నాను, ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. ఈ 2 విశ్వాసులు ఒక స్పందన నేనే చెప్తాను. ఆ ఇద్దరిలో నువ్వు ఎవరో చూసుకో. నేను గట్టిగా అన్నాను మాట, గట్టిగా సరిద్దా, అలా కాదు ఇట్లా అని చెప్పాను. ఒకడేం చూస్తాడంటే, ఒక విశ్వాసి నా మాటలో ఉన్న కఠినత్వాన్ని కోపగించుకున్నాడు, గట్టిగా మాట్లాడాడు, అన్నయ్య లేదా పాస్టర్ గారు ఇలా మాట్లాడని చూస్తాడు. ఒకటి. రెండోది మనిషి ఏం చూస్తాడంటే, ఎవడీడు నా మనసు అర్థం చేసుకున్నాడు, అన్నయ్య మనసు, పాస్టర్ మనసు నాకు తెలుసు, అయినా సరే అన్నయ్య ఇలా మాట్లాడాడు, కోపంగా అన్నాడంటే ఏదో ఉంటుంది. ఒకడేమో అలుగుతాడు, ఒకడు ఫీల్ అవుతాడు, ఇంకోడు మనసు తెలిసినోడు ఆ మాట తీసుకుని అన్నాడంటే ఒక అర్థం పరమార్థం ఉంది, ఆయన మనసు ఇది కాదు అని మనసును బట్టి దాన్ని తీసుకుంటాడు, కామ్గా ఉంటాడు. ఒకడు మట్టికి అలుగుతాడు. అంటే మాట తీసుకున్నోడు అలుగుతాడు, మాట వెనకాల మనసు తీసుకున్నోడు కూడా అలగకుండా ఏం చేస్తాడంటే అర్థం చేసుకుని మామూలుగా ఉంటాడు. ఇప్పుడు హిజ్కియాకి నువ్వు చనిపోతావు అని చెప్పింది ఎవరు? దేవుడా కాదా? దేవుడే చెప్పాడు. ఏంది హిజ్కియా, నువ్వు సర్దుకో, అయిపోయింది నీది, నువ్వు చనిపోతావు అని చెప్పింది ఎవరు? దేవుడు. మళ్ళా నువ్వు ఇంకో 15 సంవత్సరాలు బతుకుతావని చెప్పింది ఎవరు? అయ్యా, దేవుని మాట ఏం నమ్మాలి మరి? నువ్వు పోతానంది, నువ్వే చచ్చిపోతానంది, మళ్ళీ బతుకుతానంటావు. ఏ మాటకి విలువ లేదా ప్రభు? ఏం మాట? కాసేపు అట్ట అంటావు, ఇటు అంటావు, దేవుడిని కాసేపు చచ్చిపోతావు అంటావు, కాసేపు నువ్వు బతుకుతావులే అంటావు. ఇదేంటిది అంటే ఆలోచించండి. దేవుడు అన్నమాట కరెక్టే, సర్దేసుకో, ఇంకా నువ్వు చనిపోతావు ఇప్పుడు అన్నాడు. కానీ హిజ్కియా మనసును అర్థం చేసుకున్నాడు దేవుడిని, అందుకని ప్రార్థన చేశాడు. మనసు తెలుసు కాబట్టే ప్రార్థన చేశాడు. కేవలం మాటే తెలిస్తే ఓకే అయిపోయింది, నా జీవితం చచ్చిపోయాడు. కానీ దేవుడి గుణం, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన కోపము నిరంతరము కాదు, నిమిషము, కనికరం, కోపం తక్కువ, కనికరం ఎక్కువ. ఆ బుద్ధి అది అర్థం చేస్తున్నాడు. దేవా నువ్వే చెప్తున్నావు కరెక్టే, ఏది నేను చచ్చిపోతాను నువ్వే చెప్తున్నావు, కానీ నీ మనసు ఏంటో నాకు తెలుసని గోడ తట్టు తిరిగి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ దేవుడే మళ్ళా ఇంకో 15 సంవత్సరాలు బతుకుతా ఉన్నాడు. ఈ పాస్టర్ గారికి కావాల్సింది ఏంటంటే దేవుని మాట కాదు, ఆ దేవుని మాట వెనకాల దేవుని మనసు, ఆ హృదయం ఏంటి, నీ హృదయం ఏంటి, నీ బుద్ధి ఏంటి, నీ ఆలోచన, ఎప్పుడు ఇదే చెప్తాను నేను. నీ మాట కరెక్టే. పాత నిబంధనలో చాలామందిని దేవుడు చంపేశాడు, కరెక్టే, అది క్రియ, మాట చంపేశాడు. కానీ నాకేంటి కావంటే, ఎందుకు సంపాదన వచ్చింది ప్రభా? నీ మనసు అది కాదే, నువ్వు భక్షకుడు కాదు, నువ్వు రక్షకుడివే, ఎందుకు సంపాదించి దేని బట్టి అది ఆలోచిస్తాను నేను. చాలామంది పాత నిబంధన ఏం చేస్తారు, దేవుడు శపించాడు, చంపేశాడు, కరెక్ట్ చంపేశాడు, కానీ ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆయన మనసు ఏంటి, ఆయన బుద్ధి ఏంటి, ఇది నేను ఆలోచిస్తాను.